వందనాలు. వాక్యదానం కొరకు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మార్చి వచనం చదువుకుందండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం నుండి. వారు అంపిపోలి అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుక చొప్పున సమాజం మర్యాదకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అగత్యమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయుడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తగ్గించుచుండెను. వారిలో కొందరును భక్తిగల గ్రీసు దేశస్థుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను యొద్దకు మిగిలిన వారి యొద్దకు జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. దేవుడి మాటలను దీవించిన గాక. తల్లుంచదండి, చిన్న ప్రార్థన చేసుకుందండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనం దర్శించినట్లుగా చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహాగరుడ, నిత్యనివాసి, పరిశుద్ధుడ, వాక్యమై ఉన్న దేవ, మరొకసారి మేము స్తుతిస్తున్నాం తండ్రి. చదవబడిన లేఖన భాగాలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో సేవకులంగా తండ్రి, సేవకులు అంటారని మేమందరం కూడుకోవటానికి తండ్రి నీ దాసులు బర్నబాసాన్ని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన అంతల ద్వారా నీ నామాన్ని హెచ్చించుకున్నారు తండ్రి. వాక్యదానంలోనూ మమ్మల్ని ప్రోత్సహించమని ప్రయాసము. తిరిగి చేయబోతున్న విజ్ఞాపన ప్రార్థనలన్నింటిలోనూ నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని ప్రయాసము. ఈ సమయం అంతటిని కూడా మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసిన వాక్య భాగం 6వ వచనంలో ఈ మాట అందరం కలిసి చదవండి. భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. మరొకసారి చదువుతున్నా, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఇది సేవకుల గురించి, నాయకుల గురించి, ప్రత్యేకంగా అపోస్తలుల గురించి లోకము చెప్తున్న సాక్ష్యం. ఇది సంఘము చెప్పలేదు, సంఘ నాయకులు చెప్పలేదు, కానీ సంఘము వెలుపల సంఘానికి వ్యతిరేకంగా ఉన్నవారు, సంఘానికి దూరంగా ఉన్నవారు, అధికారులు, ప్రజలు వారు చెప్తున్న మాట ఏంటంటే భూలోకమును తలక్రిందులు చేసిన వారు అన్నారు. చెప్పండి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే భూలోకమును తలక్రిందులు చేసేవాడు. సైనికుడు ఎలాగో క్రైస్తవుడు కూడా భూలోకమును తలక్రిందులు చేయాలి. కొంతమంది భూలోకం తలక్రిందులు చేయటం ఎలాగూ అని అంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేయటం కాదు. భూలోకాన్ని తలక్రిందులు చేయటం అంటే, భూలోకాన్ని తలక్రిందులు చేయటం అనే ఆధిక్యత కేవలం సేవకులకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. భూలోకాన్ని తలక్రిందులు చేయాలి అంటే ఏం చేయాలి? ఇది ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. ఎవరు భూలోకాన్ని తలక్రిందులు చేయగలరు? అందులో నుండి చదవబడిన 9 వచనాల్లో నుండి 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో 7 P అక్షరాల పేద విషయాలు జాగ్రత్తగా మీరు రాసుకోవటానికి కూడా ప్రయత్నం చేయండి. నెంబర్ 1, మొట్టమొదటిది, లోకాన్ని తలక్రిందులు చేసే వారంగా మనం ఉండాలి అని అంటే దెర్ ఈజ్ ఏ ప్యాటర్న్. మొట్టమొదటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, మొదటి వచనం దగ్గర రండి. మరలా ఒక నిరంతరమైన ప్రక్రియ ఒకటి ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దీన్ని ఏమనాలి అని అంటే క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. ఏంటి ఆ పద్ధతి, ప్యాటర్న్? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ పద్ధతి అంతటిని మనం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దండి. చూడండి, 11వ మొదటి వచనంలో వారు అంపిపోలి అపోలోనియా పట్టణంలో మీదుగా తెస్సలోనికకు
వెళ్ళిరి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఏ పట్టణానికి వెళ్ళినా లోకాన్ని తలక్రిందులు చేయాలంటే మనకి క్రమశిక్షణ ఉండాలి. ఏంటి ఆ క్రమశిక్షణ అంటే ఆయన వాడుకు చొప్పున ఏ పట్టణానికి వెళ్ళినా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేవాడు? సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఈరోజు మనకి 2 ప్రాముఖ్యమైన విషయాలు క్రమశిక్షణలో నేర్చుకోవాలి. ఒకటి ప్రార్థన చేసే క్రమశిక్షణ ఉండాలి. రెండోది వాక్యాన్ని చదవటం ధ్యానం చేసే క్రమశిక్షణ ఉండాలి. ఈ క్రమశిక్షణ కలిగిన వాడు లోకాన్ని తలక్రిందులు చేయగలడు. ప్రార్థన నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, వాక్యం నా ఇష్టం వచ్చినప్పుడు చదువుతా అన్నవాడికి లోకం ఏం మాట విందు. లోకం ఏమాత్రం వాడిని చూసినా కూడా పెద్దగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉండదు. ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో అది కూడా క్రమశిక్షణతో రెగ్యులర్గా వాడుకగా సమయానికి, ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేస్తారో రెగ్యులర్గా సమయానికి, ఎక్కడ మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని స్కిప్ చేయకుండా ఎవరైతే దేవుని వాక్యాన్ని దేవుని ఎదుట ప్రార్థనలు చేయగలుగుతామో వారు లోకాన్ని తలక్రిందులు చేయగలరు. క్రమశిక్షణ లేని ఏ సేవకుడు లోకాన్ని తలక్రిందులు చేయలేడు. ఈజ్ వెరీ ప్యూర్. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక భవనానికి పునాది ఎంత ప్రాముఖ్యమైందో, ఆ భవనం కట్టబడాలి అని అంటే పునాది ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో, దానిపైన ఆ కట్టడం అంతా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఒక సేవకునికి ఆధ్యాత్మిక జీవితం కూడా, ఆ క్రమశిక్షణతో కూడిన జీవితం కూడా అలాంటి పునాదితో కూడినదే. కింద పునాది సరిగా లేకపోకుండా పైన ఎంత కట్టడం కట్టినా అది ఏమాత్రము ప్రభావితం చేయలేదు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. 2వ వచనం, కనుక పౌలు తన వాడుక చొప్పున ఎక్కడ వెళ్తున్నట్ట? ఏంటి ఆయన వాడుక, ఏంటి ఆయన అలవాటు, ఏంటి ఆయన క్రమశిక్షణ అని అంటే ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ముందు సమాజ మందిరాన్ని దర్శించటం, అక్కడ తన వాడుకను, తనకున్న క్రమశిక్షణ జీవితాన్ని, అలాంటి క్రమశిక్షణ జీవితాన్ని కలిగిన వారే లోకాన్ని తలక్రిందులు చేయటానికి అవకాశం ఉంది. అది మొదటి లక్షణం. 2వ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, జాగ్రత్త వినండి. ఇట్ ఈజ్ ఏ పర్సువెన్స్, అంటే దీన్ని కూడా ఒప్పించటం. ఎలాగూ ఒప్పించాలి ఈ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, అదే తర్వాత వచనంలో వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి, చూస్తున్నారండి 17వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. జాగ్రత్త వినండి. సో వాక్యం చెప్పటం, లేఖన ఆధారాలతో దేవుని వాక్యాన్ని ప్రూవ్ చేయటం, అలా చేయగలిగే వాళ్ళు ప్రపంచాన్ని, లోకాన్ని ఏం చేయగలరు? తలక్రిందులు చేయగలరు. పౌలు గారు ఏదో వాక్యాన్ని కాసేపు చెప్పేసి బోధించేసి వెళ్ళిపోవాలా, లేదనంటే వినిపించేసి వాళ్ళకి లోతైన సత్యాలు తెలిసినాయా తెలియలేదా అన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళా. యేసే క్రీస్తై ఉన్నాడని, నజరేయుడైన యేసు క్రీస్తే మనం అనుకుంటున్న మెస్సయ్యాని అందరూ ఒప్పింపబడినట్లుగా వారికి ఏం చేసిందని చెప్పండి? ఒకటి లేఖనముల నుండి, రెండోది దృష్టాంతము, రెండింటిని చెప్పి 3 విశ్రాంతి దినములు, 3 వారాలు వారితో తర్కించుచుండనే ఉన్నాం. ఈరోజు మనం డిస్కషన్ చేయటం, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకు ప్రూవ్ చేయాలి? ఎందుకు వారిని ఒప్పింపజేయాలి? ఉదాహరణకి ఒక న్యాయవాది తన వాదనంతా జడ్జి ముందు వాదించి ఒప్పింపజేస్తేనే తీర్పు వస్తుంది. అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని ఒప్పింపజేస్తేనే, ప్రజలతో ఒప్పింపజేస్తేనే మనం తలక్రిందులు చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి లోకము దేవుని వాక్యాన్ని వినాలి అనంటే లోకానికి అర్థమయ్యే భాషలో వాక్యాన్ని చెప్పాలి. పౌలు గారు ఏదో చెప్పేట్లా, వాళ్ళకి ఏమో బాగా తెలుసు, వాళ్ళ చేతిలో ఏముంది అని అంటే, అక్కడ ఉన్న యూదులు, సమాజ మందిరం కాబట్టి యూదులు ఉన్నారు, వాళ్ళ చేతిలో ఏముంది? లేఖనాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలనే తీసుకొని వారికి అర్థమయ్యే భాషలో దృష్టాంతాలు చెప్పి, ఉపమానాలు చెప్పి యేసే క్రీస్తై ఉన్నాడు అని ప్రూవ్ చేయటం, అది మనం గమనించాలి. లోకాన్ని తలక్రిందులు చేయాలి అని అంటే మనం భావోద్వేగాలతో ఏదో ఎమోషనల్గా వాక్యాలు చెప్పేసి దాంతో లోకాన్ని తలక్రిందులు చేయలేం. వాక్య సత్యముతో, తర్కముతో ఉన్నది ఉన్నట్లుగా
ప్రూవ్ చేయగలుగుతా చెప్పగలిగినప్పుడు లోకాన్ని తలక్రిందులు చేయటానికి అవకాశం ఉంది. మొదటిది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని బట్టి ఏమొస్తుంది, మనకి లోకాన్ని తలక్రిందులు చేసే శక్తి మనకు వస్తుంది. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము దేవుని లేఖనాలతో మనం ఏం చేయాలి, దాన్ని అంటే ఒప్పింపజేయాలి. మనము శాశ్వతమైన స్థితిలోనికి రావాలి అని అంటే భావోద్వేగాలతో కూడిన వాక్యాలు కూడదు. ఇంకా చెప్పాలంటే లోకాన్ని ఒప్పింపజేయాలంటే లోకానికి అర్థమయ్యే భాషలో దేవుని వాక్యాన్ని మనం బోధించవాలి. అక్కడ ఉన్నవారు యూదులు కనుక వాళ్ళకి అర్థమయ్యే లేఖన సత్యాలను తీసుకొని వాటితోనే దేవుని వాక్యం తర్కిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, అది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దెర్ ఈజ్ ఎ ప్యాషన్. ప్యాషన్ అంటే ఆత్మల భారము. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు లోకాన్ని తలక్రిందులు చేయగలం అనంటే మనకి లోపల చాలా ఉన్నతమైన భారం కలిగి ఉండాలి. ఏ భారం అనంటే నశించిపోతున్న ఆత్మల గురించిన ఆత్మల భారాన్ని మనం కలిగి ఉండాలి. భారం లేని సేవకుడు ఏమాత్రం లోకాన్ని ఏమి తలక్రిందులు చేయటానికి అవకాశం లేనే లేదు. నేను 2 మాటలు చదువుతా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడింది. చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటుని, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నా హృదయములో మండుచు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆత్మల భారము, వాక్య ధ్యానము, క్రమశిక్షణ, ఇవి 3 ఎలా ఉండాలి అంటే హృదయంలో మనల్ని ఎప్పటికప్పుడు అవి ఒక మాట ఇలా చెప్తా, అగ్నిపర్వతం ఉంటుంది. అగ్నిపర్వతం లోపల లావా ఎప్పటికప్పుడు వేడిగా అది ద్రవిస్తూనే ఉంటుంది. మనం కూడా సేవకులం కూడా అగ్నిపర్వతం లాగా ఈ భారాన్ని కలిగి ఉండాలి. నేను ఒక కొటేషన్ చెప్తా, జాగ్రత్త వినండి. భారం లేని సేవ ఏంటి? భారము లేని సేవ ఒక ఉద్యోగం లాంటిది, భారము కలిగిన సేవ ఒక ఉద్యమం లాంటిది. మళ్ళీ చెప్పండి, భారము లేని సేవ ఏదో ఒక డ్యూటీ చేద్దాం, పొద్దున్నే తలుపులు తెద్దాం, కానుకలు పట్టుకుందాం, అయిపోయింది. భారము కలిగిన సేవ ఒక ఉద్యమం. ఆత్మల భారం, ఏ ఆత్మలు అయితే నశించిపోతున్నాయో వాటి పట్ల ఒక ఉద్యమం లాగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మాసిదోనియా దేశంలో ఆల్రెడీ ఫిలిప్పి పట్టణంలో పౌలు గారు అనేక ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. జైల్లో నుండి, చెరసాల నుండి బయటకు వచ్చిండు. ఇంత కష్టం పడడం వల్ల చాలా అని అనుకోవాలి. అపోల్లోనియా మీదుగా తెస్సలోనికాకు వచ్చాడు. తెస్సలోనికాలో మరలా కొట్టారు. మరలా ఎక్కడికి వెళ్ళాడు? బెరియాకి వెళ్ళాడు. బెరియాలో మళ్ళీ ఇబ్బంది పెట్టారు. మరలా ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో ఉన్న ప్రజలందరి పట్ల ఆత్మీయ భారం కలిగిన వాడు. ఆత్మభారం. లోకం ఎప్పుడు తలక్రిందులు అయితే తెలుసా? నీలో ఉన్న లావా ఊరతా ఉంటే అవుతుంది. అది ఉద్యమం లాగా నిన్ను నిద్రమానియకుండా చేస్తే అప్పుడు లోకం తలక్రిందులు అవటానికి అవకాశం ఉంది. 3 విషయాలు చెప్పాను. మొదటిది, ఇట్ ఈజ్ ఎ ప్యాటర్న్, మనకి క్రమశిక్షణ ఉండాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఎ పర్స్యూవెన్స్, లేఖనాలతో మనము ఒప్పింపజేయాలి. దాని 3వది, ఇట్ ఈజ్ ఎ ప్యాషన్, ఆత్మల భారాన్ని మనం కలిగి ఉండాలి. దాని 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తా. 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఎ పవర్, దైవక శక్తి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ శక్తి. మనం ఇంత ఆత్మల భారం కలిగి ఉన్నప్పటికీ కూడా మనకి పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఏముండదంటే లోకాన్ని తలక్రిందులు చేయటం ఉండదు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాం. ఇప్పుడు ఈ లైట్లన్నీ పెట్టినాం. ఈ లైట్లన్నీ పెట్టిన తర్వాత అందులో శక్తి ప్రవహిస్తూ ఉంది, అంతే కదా? విద్యుత్ శక్తి ఏం చేస్తుంది? అక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంది. మైకుల్లోకి సౌండ్ వచ్చింది, ఈ లైట్లలోకి కాంతి వచ్చింది. ఆ వైర్లో కరెంట్ లేకపోతే ఏముంటుంది? లైట్ ఉంది, తర్వాత అన్ని సౌండ్ బాక్సులు ఉన్నాయి, పనిచేస్తాయా? లైట్ వెలుగు ఇవ్వదు, బాక్సులు పనిచేయటం, సౌండ్ రాను. అట్లాగే ఆ వైర్లో ఉన్న ఆ శక్తి ఎలాంటిదో మనకు కూడా పరలోకము నుండి ఒక శక్తి ఉంది. అందుకే అపోస్తల కార్యాలు 1:8 ప్రకారం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఇది పరలోకపు శక్తిగా, పరిశుద్ధాత్మ శక్తిగా దేవుని ఎదుట నింపబడుతుంది అన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే పాండిత్యం సరిపోతుంది లోకాన్ని మార్చడానికి అనుకుంటాం. నీ పాండిత్యం కానీ, నీ వాక్య జ్ఞానం కానీ, నీ తలాంతులు కానీ ఏమీ పనిచేయవు. ఏది పనిచేయాలంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగించడం కూడా మనం నేర్చుకోవాలి. లోకాన్ని మనము తలక్రిందులు చేయాలి అనంటే పరిశుద్ధాత్మ శక్తికి మనము లోబడాలి. పరిశుద్ధాత్మ శక్తి ఏం చేశాడు? ఒకసారి 16 అధ్యాయానికి అపోస్తల కార్యాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 16 అధ్యాయంలో చూడండి 6వ వచనం నుండి నేను చదువుతున్నా. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, అక్కడ నుండి 7వ వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా మూసియా దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అక్కడ మాసిదోనియా దేశస్తుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనెను. 10వ వచనంలో మాసిదోనియా బయలుదేరుటకు యత్నము చేసిరి. ఈ మాసిదోనియాలో ఉన్న పట్టణాలన్నిటి గురించి ఇప్పుడు రాయబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఆటంకపరిచను, యేసుక్రీస్తు ఆత్మ నన్ను వెళ్ళనీయలేదు. అదే మనమైతే ఏం చేసేవాళ్ళం? మనం ఏ ఊరు వెళ్ళాలనుకుంటే ఆ ఊరే. పరిశుద్ధాత్మ శక్తితో మనకి పెద్ద దేవుని శక్తి మనతో ఉన్నప్పుడు, ఆ వైర్లో పవర్ ఉన్నప్పుడు అది ఎలాగైతే పనిచేయగలదో, దేవుని శక్తి ఉన్నప్పుడే, ఆ పవర్ ఉన్నప్పుడే మనము లోకాన్ని తలక్రిందులు చేయడానికి అవకాశం ఉంది. లోకాన్ని తలక్రిందులు చేయాలంటే క్రమశిక్షణ ఉండాలి. లోకాన్ని తలక్రిందులు చేయాలంటే లోకానికి అర్థమయ్యే భాషలో వాక్యాన్ని తర్కించి ఒప్పింపజేయాలి. మూడవది, లోకాన్ని తలక్రిందులు చేయాలి అనంటే ఆత్మల భారం, ప్యాషన్ లోపల ఉండాలి. 4వది, దైవిక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరలోకపు శక్తితో మనం కనెక్ట్ అయి ఉండాలి. దెన్ 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రొవోకేషన్. ప్రొవోకేషన్ అంటే ఆత్మీయ సవాళ్ళు. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సువార్త మనం ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. వాళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు అని అంటతోనే 5వ వచనంలో మనం చదివితే వాళ్ళంతా ఎవరు? యూదులు అని రాయబడింది. అయితే యూదులు మత్సరపడి, అసూయపడి, యూదులకి వాళ్ళు ఎదురు చూసేదే మెస్సయ్య కోసం, ఎదురు చూసేదే క్రీస్తు కోసం. వాళ్ళకి లేఖనాలు ఉన్నాయి. వాళ్ళు కూడా పౌలు పట్ల ఏం చేస్తున్నారంట? మత్సరపడుతున్నారు. పౌలుకు తెలిసినంత ధర్మశాస్త్రం వీళ్ళకి తెలియకపోయినా, పౌలుకు తెలిసినంత ఆధ్యాత్మిక విలువలు, పాత నిబంధనకు సంబంధించిన విలువలు తెలియకపోయినా, పౌలు కూడా యూదుడే, పౌలు కూడా పరిసయ్యుడే, పౌలు కూడా పరిసయ్యుల తెగకు చెందినవాడే, హెబ్రీయుడే, బెంజామిన్ గోత్రానికి చెందినవాడే. కానీ మత్సరపడినప్పుడు అక్కడ రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతమందిని పని పాటలు లేక తిరుగుతున్న కొందరు దుష్టుల్ని వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు, యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆత్మీయ సవాళ్ళు చాలా జాగ్రత్తగా మనం ఇలా చెప్తాం. ఇప్పుడు ఫుల్గా నిండు కొండకి నీళ్లు ఫుల్గా ఉన్నాయి, అది నిశ్చలంగా ఉంటుంది. దాంట్లో ఏదన్నా చిన్న డ్రాప్ వేసినా లేదంటే చిన్న రాయి వేసినా నీళ్ళన్నీ కదులుతాయా కదలవా? ఎందుకని? రాయి కదిలిచ్చింది, అది సైన్స్. అలాగే పాపంతో నిండిపోయిన లోకంలో సువార్త అని ఒక చిన్న రాయి వేసినప్పుడు అలజడులు స్టార్ట్ అవుతాయి. లోకం మాత్రం తలక్రిందులు అవుతుంది. భయంకరమైన చీకట్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అన్న ఒక్క వెలుగు అక్కడికి వచ్చింది అంటే, సేవకుడు ఆ వెలుగును పట్టుకుని వచ్చాడంటే, ఆ రాయి వేయటం అది ఆత్మీయ సవాలు. అరే ఎంతమంది ఉన్నారు, మాకెందుకులే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనటానికి కుదరదు. ఆత్మీయ సవాళ్ళు, మత్సరపడిన, ఇంకో మాట రాయబడింది. ఏమని రాయిందంటే 7వ వచనంలో 6వ వచనంలో చూస్తే అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి అని రాయబడింది. మనం కదిలించినప్పుడు మొత్తం లోకం అంతా, మన భాషలో చెప్పాలంటే షేక్ అవుతుంది. షేకింగ్ చేయాల్సిన పని ఎవరిది అని అంటే అది మనది. దేంతో షేక్ చేయగలం? లోకం అంతా నిశ్చలంగా ఉంది, పాపంతో నిండిపోయి ఉంది. దాంట్లోనికి ఒక్క రాయి వేయగలగాలి, దాన్ని కదిలించాలి అని అంటే ఆ రాయి మనము వేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ రాయి కూడా వాక్యము కానీ, వెలుగు కానీ, దేవుని సమాధానం కానీ ఇది కూడా మనలో ఉండాలి. అంతేగాని మనలోనే వాక్యం లేకపోతే వాక్యాన్ని ఏం చెప్పగలం? మనలోనే
వెలుగు లేకపోతే చీకటి ప్రపంచంలో వెలుగుని ఏం చూపించగలం? కాబట్టి దీన్ని ఏమంటాం ప్రొవోకేషన్ అని అంటాం. సో మీ సేవ ద్వారా లోకంలోనికి మార్పు రావాలి. మీ సేవ ద్వారా లోకంలో ఏం రావాలి చెప్పండి? మార్పు రావాలి. మన భాషలో చెప్పాలంటే షేక్ చేయాలి, అలజడులు రావాలి. మీరు వస్తున్నారంటే లోకానికి ఏం పుట్టాలి? భయం పుట్టాలి. అంతేగాని వీడు మావాడలే రారా బార్కి వెళ్దాం అనకూడదు. మావాడలే కాసేపు పేకాడదాం కూర్చొనిరా అనకూడదు. మావాడలే కాసేపు ముచ్చట్లు చెప్దాం అనకూడదు. ప్రొవోకేషన్, ఆత్మీయ సవాళ్ళు పౌలుతో ఉన్న వారిని అలాగ చూశారు. దాన్ని 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పార్ట్నర్స్, భాగస్వాములు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకాన్ని తలక్రిందులు చేయాలి అని అంటే భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. ఒక్కడు కలిసి లోకాన్ని తలక్రిందులు చేయనే వాళ్ళు వీరు అన్నారా ఇతడు అన్నారా? ఏమని రాయబడింది అంటే ఏకవచనంలో రాయబడిందా బహువచనంలో రాయబడిందా? బహువచనంలో రాయబడింది. వీరందరూ అన్న మాట కనిపిస్తా ఉంది. వాళ్ళు కూడా లోకానికి అధికారుల దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? 7వ వచనంలో వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి వీరందరూ ఎవరెవరు అంటే ఆల్రెడీ పౌలు గారితో పాటు శీల ఉండడం. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే యాసోను. ఏం పేరు చెప్పండి? జాసోన్. ఈ యాసోను గురించి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు పౌలు శీలలు యాసోను ఇంట్లో ఉన్నారు. 3 వారాలు వాళ్ళిద్దరు కలిసి ఆ సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని దృష్టాంతాలతో తర్కించి ఒప్పింపజేస్తూ ఉన్నారు. కొంతమంది నమ్మకమైన వాళ్ళు పౌలు శీలలతో కలిశారు. కానీ కొంతమంది యూదులు మచ్చరపడి ముందు ఎవరిని పట్టుకున్నారు చెప్పండి? యాసోనుని పట్టుకున్నారు. యాసోనుని పట్టుకొని యాసోను ఎక్కడికి లాక్కొని వచ్చారు? ఈడ్చుకొని వచ్చారు అని రాయబడింది. 6వ వచనం చూడండి. అయితే వారు కనబడనందున, ఎవరు కనబడినందున? పౌలుతో పాటు వచ్చిన బృందం కనపడినందున యాసోనుతో పాటు ఉన్న కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం బృందంగా ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే ప్రాణాలు తెగించే వాళ్ళు ఉండాలి. ఆ కింద 9వ వచనం రాయబడింది, వారు యాసోను యొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని. ఏం తీసుకొనంట? జామీన్ అంటే ఏంటి? హామీ పత్రం, అంతే కదా? మాది పూచీకత్తు అని చెప్పటం. యాసోను ఏం చెప్తుందంటే లోకాన్ని తలక్రిందులు చేయాలంటే మనల్ని, మన ఆస్తిని, సమస్తాన్ని పణంగా పెడితే కానీ లోకం తలక్రిందులు అవ్వదు. అంతేగాని నాకేం సంబంధం లేదు. యాసోను ఎవరికి జామీన్ ఇచ్చాడు చెప్పండి? నేను ఈ పట్టణానికి ఏమన్నా అయితే నా ఆస్తిని మీరు కొలగొట్టుకోండి, నన్ను కొలగొట్టుకోండి. ఈరోజు ఆత్మీయ భాగస్వామ్యం చేసే సేవకులు నమ్మకమైన గుంపు ఉన్నప్పుడు ఒకరికొరకు ఒకరు ప్రాణం పెట్టే అంతగా, జామీన్ ఇచ్చే అంతగా, పోరాడేంతగా ఉంటే అప్పుడు లోకాన్ని తలక్రిందులు చేయొచ్చు. అర్థమైందా? సో లోకాన్ని తలక్రిందులు చేయడానికి 12 మంది అపోస్తులను ప్రభువులు అడిగితే అందరూ లోకాన్ని తలక్రిందులు చేయడానికి వాళ్ళ ప్రాణాలను ఏమాత్రం ప్రియమైనది ఎంచుకోవాలి. పౌలులు అలాగే చనిపోయాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. యోహాను అలాగే చనిపోయాడు. ఎవ్వరూ వాళ్ళ ప్రాణాలు కానీ ఆస్తులు కానీ లెక్క చేయాలి. లోకాన్ని తలక్రిందులు చేయాలి అని అంటే మనకి పార్ట్నర్స్ చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఫైనల్లీ 7వ చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. దెర్ ఈజ్ ఏ పర్సివరెన్స్ అంటే పట్టుదల అనొచ్చు. ఇంకా చెప్పాలంటే స్థిరత్వము, ఓర్పు అని కూడా అనొచ్చు. దీర్ఘశాంతము అని కూడా అనొచ్చు. చాలా సందర్భాల్లో లోకాన్ని తలక్రిందులు చేయాలంటే ఓర్పు చాలా అవసరం. లోకాన్ని తలక్రిందులు చేయాలంటే ఏం చేయాలి? ఓర్చుకోవటం, ఓర్పు కలిగి ఉండటం, దీర్ఘశాంతం కలిగి ఉండటం. మనం వెంటనే షార్ట్ టెంపర్గా ఉంటే లోకాన్ని తలక్రిందులు చేయం. వీళ్ళు ఇక్కడ కొడితే ఆల్రెడీ కొట్టారు కదా, వాళ్ళని జైల్లో వేశారు, జామీన్ తీసుకున్నారు. 10వ వచనం చదివితే వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు. మరి ఎంత మనం ఇంకొంచెం 16వ అధ్యాయం చివరి వచనం కూడా చదివితే చూడండి. 16వ అధ్యాయం చివరి వచనంలో వారు చెరసాల్లో నుండి వెలుపలకు వచ్చి, 16వ అధ్యాయంలో చెరసాల్లో ఉన్నారు. 17వ అధ్యాయంలో ఈ తెస్సలోనిక సంఘంలో వాళ్ళు దెబ్బలు తిన్నారు. ఆయన ఆగారా? చెప్పండి.
ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాసోన్నో వీడ్చుకెళ్ళారు, వీళ్ళను తరిమేశారు, అయినా సువార్త ఆగిందా? వాళ్ళు ఏమన్నా ప్రాణాన్ని ఆపారా? వాక్యాన్ని ఏమన్నా ఆపారా? ఆత్మల భారం ఏమన్నా ఆగిందా? లోకాన్ని తలక్రిందులు చేయాలి అని అంటే చచ్చిపోయేదాకా ప్రకటిస్తూనే ఉండాలి. ఏదో దెబ్బ తగిలింది, ఏదో గొడవ అయింది, ఎవరో వచ్చి మమ్మల్ని గొడవ చేశారు అనేవాడు లోకాన్ని తలక్రిందులు చేయలేడు. నథింగ్. లోకాన్ని తలక్రిందులు చేయాలంటే ఉన్నా లేకపోయినా, గొడవలైనా, సమాధాన పడ్డ, చెరసాల పాలైనా, సింహాల బోన్లైనా, అగ్నిగుండాలైనా, నీలో ఉన్న ఆ తపన నిన్ను ఆపకూడదు, ముందుకి పోతున్నట్టుగా ఉండాలి. ఆ తర్వాత 16వ వచనంలో మనం చదివితే, ఇదే 17వ అధ్యాయం 16వ వచనంలో, పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం, అక్కడ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? మరలా ఇంకో పట్టణము ఏథెన్స్లోనికి వచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నానంటే, పౌలు ఎక్కడ ఆగిపోవాలా, పౌలు సమూహం ఎక్కడ, ఆ పార్ట్నర్స్ ఎక్కడ ఆగిపోవాలా. ఇదిగో ఇక్కడికి కూడా వచ్చారు అని లోకం చెప్పగలుగుతుంది అని అంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము ఓపికతో ముందుకు కొనసాగాల్సిన వారమే. నేను అలా చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాం. ఒక ప్రాంతంలో తలుపు మూయబడింది అని అంటే మరొక ప్రాంతానికి వెళ్ళి తలుపు తీసే వారంగా ఉండాలి తప్ప, అయ్యా నువ్వు మూసేసి నేను క్లోజ్ చేసుకుని ఉంటున్నా అంటే మనము లోకాన్ని తలక్రిందులు చేయలేము. ఇక్కడ మూయబడిన ద్వారం మూయబడితే ఇంకో ద్వారాన్ని తెరవటానికి మనం రెడీగా ఉండాలి. అప్పుడు లోకంలో ఉన్న వారంతా ఏమని సాక్ష్యం చెప్తారంటే, ఇదిగో లోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. లోకాన్ని తలక్రిందులు చేయాలంటే 7 లక్షణాలు మనకు ఉండాలి. మొదటిది చెప్పండి అందరూ, క్రమశిక్షణ. మనకు ఒక వాడుక ఉండాలి, ఆధ్యాత్మిక నిరంతరమైన క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేని ఏ సేవకుడిని దేవుడు వాడుకోడు, అందులో ఎటువంటి తిరుగులేదు. క్రమశిక్షణతో కూడిన సేవకులు లోకాన్ని తలక్రిందులు చేయగలరు. రెండోది ఏమని చెప్పాను? ఒప్పింపజేయటం. లోకానికి ఎలాగ ఒప్పింపజేయాలో అర్థమయ్యే భాషలో. వాళ్ళు ఒకవేళ అన్యులైతే వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే ఎలాగ చెప్పాలి, వాళ్ళు తర్కవేత్తలైతే ఎలా చెప్పాలి, వాళ్ళు గ్రీకులైతే ఎలాగ చెప్పాలి, దాన్ని బాగా వంట పట్టించుకున్నవాడు పౌలు. అందుకే లోకాన్ని ఏం చేయగలిగాడంటే తలక్రిందులు చేయగలిగాడు. దాన్ని ఏముండాలి? ఇట్ ఈజ్ ఎ ప్యాషన్. లోపల ఒక లావా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ఆత్మల భారం, భయంకరమైన లావా ప్రవహిస్తూ ఉంటే, నా వేడి ఉంటేనే, మంట ఉంటేనే ఏం చేయగలం అంటే లోకాన్ని తలక్రిందులు చేయగలం. మంట లేకపోతే నువ్వు పడుకుంటావు, నీ పక్కనోడు కూడా, ఇద్దరు హాయిగా పడుకుంటారు. దాన్ని 4వది ఏమని చెప్పాను? దేర్ ఈజ్ ఎ పవర్. మనకెంత భారం ఉన్నప్పుడు కనెక్షన్ ఎక్కడ కనెక్ట్ అయి ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉండాలి. మనకే పరలోకానికి కనిపించని ఒక వైరు ఉండాలి. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ మనం మండేవారంగా ఉండాలి. ఆ పవర్ ఉంటే మనం ఏం చేయగలంటే లోకాన్ని తలక్రిందులు చేయడానికి అవకాశం ఉంది. దాన్ని 5వది ఏమని చెప్పాను? ఇట్ ఈజ్ ఏ ఆత్మీయ సవాళ్ళు. మనకి ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో ప్రజలు ఉంటారు, ఎంతోమంది తగాదాలు కడతారు, ఎంతోమంది ఈడుస్తారు, ఎంతోమంది అధికారుల దగ్గరికి తీసుకొస్తారు. ఇన్ని సవాళ్ళ మధ్యలో, ఇన్ని ప్రతికూలత మధ్యలో మనం నిలబడగలిగినప్పుడు లోకం అదంతటా అదే తలక్రిందులు అవుతుంది. దాన్ని 6వది ఆత్మీయ భాగస్వాములు ఉండాలి, నమ్మకమైన సేవకుల గుంపు ఉండాలి. అప్పుడు ఎలాంటి అంటే యాసోన్లాగా ప్రాణాన్ని, యాసోన్లాగా ఆస్తిని కూడా జామీను పెట్టేలాంటి సేవకులు గుంపు ఉండాలి. దాన్ని 7వది జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏముండాలి చెప్పండి? ఇట్ ఈస్ ఎ పర్సూరెన్స్. ఓర్పు, పట్టుదల ఉండాలి. ఒక తలుపు మూసేయబడింది, ఒక రోడ్డు మూసేయబడింది అని అనకూడదు. ఒక రోడ్డు మూసేస్తే ఇంకో రోడ్డు వేయాలి. ఇంకా చెప్పాలంటే 100 మంది సేవకులు తయారు చేసిన 100 మంది సేవకులు మనల్ని మోసం చేసిపోయినా 101 వంటి తయారు చేసేవాడు లోకాన్ని తలక్రిందులు చేయగలడు. అంతేగాని ప్రభువా ఇన్ని అయిపోయినాయి, ఇంతమందిని చేశా, ఇంతమంది విశ్వాసం చేశా అని లెక్కలు చెప్పేవాడు లోకాన్ని తలక్రిందులు చేయడు. ఉన్నవాళ్ళందరూ పోయినా ఈ తెలుగుని, ఈ బైబిల్ అన్నిటిని మన భారతీయ భాషల్లో తర్జుమా చేసిన విలియం కేరీ అంటాడు, నేను రాసిన అనువాదం చేసిన బైబిల్ అన్నీ కాలిపోయినాయి, కానీ అనువాదం చేసిన నన్ను కాల్చలేదు కదా దేవుడు, ఇది కాబట్టి ఇంకోటి నేను తయారు చేయగలను. మనమైతే నేను ఇంత చేసా ఇంక అయిపోయింది, ఈ లోకం మంచిది కాదు అని అంటాం. కానీ కొంతమంది అలా ఉన్నారు కాబట్టే ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. ఒక ప్రాంతం వదిలిపెడితే
అక్కడ ఏమనుంది? ఒక ఊరు, ఒక పట్టణం, ఒక రాష్ట్రం, ఒక నియోజకవర్గం ఉందా? లోకం అని ఉందా? భూలోకం మొత్తాన్ని తలక్రిందులు చేయటానికి దేవుడు మనల్ని పిలిచింది, కానీ ఒక పట్టణాన్ని తలక్రిందులు చేయటానికి కాదు. లోకంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళే ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే సేవకుడు మాత్రమే. సేవకుడు లోకాన్ని తలక్రిందులు చేయటానికి దేవుడు మనల్ని ఆయుధపరచును గాక. దేవుడి మాటలను దీవించును గాక.